హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే తిరుపతి వెళ్ళొచ్చాక 2 డేస్ తర్వాత వ్లాగ్ ఇది. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా, తిరుపతి వెళ్ళొచ్చి చాలా టైర్డ్గా అయ్యాము. కొంచెం కృతిక్ బాబు బర్త్డే ఉంది కదా, బయటికి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళాము. అయితే బయటికి ఈవినింగ్ కొంచెం స్నాక్స్ అయితే తింటాం కదా, అలా అని చెప్పేసి మేమైతే ఇక్కడ బేల్పూరి ఆర్డర్ చేసుకున్నాము. అసలు అది బేల్పూరియే కాదని చెప్పొచ్చు, కెచప్పూరి అని చెప్పొచ్చు. అసలు అలా ఉంది, మొత్తం సాస్ వేసి చాలా స్వీట్ అంటే చాలా స్వీట్గా ఉంది. అండ్ మా వరుణ్ నేను తింటా అని తింటున్నాడు. దాని తర్వాత అసలు తినలేదు. దాని తర్వాత నెక్స్ట్ గప్చుప్ ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాము. గప్చుప్ స్టోరీ కూడా చెప్తాను నెక్స్ట్ మీకు. కొంచెం స్వీట్గా ఉంది కదా అని మా చిన్న బాబుకి ఒక్క మెతుకు పెడితే అసలు వాడు కక్కకు అనుకుంటా వాటర్ తాగేశాడు. అలా బేల్పూరి స్టోరీ అయితే ఖతం, క్లోజ్. మా వరుణ్ యాక్షన్ చూడండి, ఇక్కడ సూపర్ అంట, కానీ అసలు తినలేదు. దాని తర్వాత వెయిటింగ్ ఎందుకంటే గప్చుప్ కోసం. సరే గప్చుప్ అయినా ఆర్డర్ చేసుకుంటే వేడి వేడిగా మసాలాతోటి బాగుంటుంది కదా అనుకున్నాము. తీరా చూస్తే ప్లేట్ నిండా పానీపూరీలు హోల్ చేసి మొత్తం సాస్ నింపుకొని వచ్చారు. అసలు ఏం బాగాలేదు. మా వరుణ్ అయితే సో సాడ్. ఈ వ్లాగ్ స్టోరీ ఇదన్నమాట.